ఒక స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక బంధంలాగా పెనవేసుకొని పోయింది. అలాంటి స్మార్ట్ ఫోనును కొన్ని గంటలు మనం తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టగలుగుతామా? అసలు మనకి స్మార్ట్ ఫోన్‌కి ఎలాంటి సంబంధం లేదు అని మనం ఏ విధంగా అయినా భావించగలుగుతామా అంటే కష్టం. ఇప్పుడు కష్టంతో కూడుకున్న విషయం. ఎందుకంటే మన దగ్గర ఒక మొబైల్ లేకపోతే మన జీవితంలో ఒక ఏదో కోల్పోయినట్టు భావిస్తున్న తరుణం ఇది. అలాంటి జనరేషన్. ఇలాంటి జనరేషన్‌లో మనకు కావాల్సిందేందంటే, అసలుకి ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఇది మనకి ఎంతవరకు ఉపయోగించుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకి మానవ జీవితానికి ఉపయోగము మనం తెలుసుకోవాలి ముందుగా. అసలు మనం మెయిన్ ఈ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంది ఒక దేశంలో ఈ స్మార్ట్ ఫోన్‌ని పూర్తిగా అంచెలంచెలుగా నిర్మూలించడానికి కావలసినటువంటి స్టెప్పులు తీసుకోవాలని ముందుకొచ్చింది. ఆ దేశం పేరు గూడా మీకు చెబుతాను. సో, ముందల మనకి ఈ స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని రకాలైనటువంటి మార్పులొస్తున్నాయి. మానవ జీవితానికి పెనుముప్పులాగా ఒక అనారోగ్యానికి కారకమైనటువంటి మనం ఇప్పుడు ఏదన్నా మనకి రోగం రావాలన్నా గానీ, అనారోగ్యం మ మ రావాలన్నా గానీ కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మొబైల్ వలనగా ఎన్నో రకాలమైనటువంటి ఏం అనారోగ్య సమస్యలు పాల్పడుతున్నారు. మానసికంగా మెయిన్ పిల్లల దగ్గర తీసుకుంటే ఇక ఇప్పుడు పుట్టిన 5, 6 నెలలకే మనం తీసుకెళ్ళి పిల్లలు ఏడిచారనుకోండి. తీసుకెళ్ళి మొబైల్ చూపిస్తున్నాం. ఏమంటారు ఏడ్చే పిల్లలు కూడా ఇలా చూస్తానే మనం ముద్ద పెడితే ఆ నవ్వులతో తింటా ఉంటారు. సో, ఆ స్టేజీ నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగం మనం పిల్లలకి అలవాటు చేస్తున్నాం. ఓకే. అక్కడి నుంచి పిల్లలు దాన్ని మర్చిపోవటానికి చాలా మనం తర్వాత ఎంత ట్రై చేసినా గానీ, మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ మొబైల్‌ని తీసివేయటానికి గానీ, లేకపోతే ఆ మొబైల్ వాడకాన్ని తగ్గించడం అనేది మనం సాధ్యం కాని పరిస్థితిలో గూడా ఇప్పుడు సమాజం వెళ్తుంది. సో, దానివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు గానీ, ఒక ఏకాగ్రత కోల్పోవటం గానీ, ఆ ఏకాగ్రత కోల్పోవటం వలన కలిగేటటువంటి అపరాధాలు గానీ, మనం ఇప్పుడు సమాజంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఏ విధంగా మొబైల్ వాడాలో గూడా మనం పిల్లలకు నేర్పించట్లేదు. మన ఈ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులుండా గానీ, లేకపోతే ఏదన్నా పనులుండా గానీ, ఇంట్లో తల్లిదండ్రులే మొబైల్ వాడకాన్ని పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనం స్కూలుకి పంపిస్తున్నాం. నెలకి 30,000 కడుతున్నాం, 40,000, 1,00,000, 2,00,000 కట్టేవాళ్ళు ఎవరి స్తోమతను బట్టి వారు పిల్లల చదువులకి ఉపయోగిస్తున్నారు డబ్బుని. సో, మనం ఇంత డబ్బు పెట్టి గూడా పిల్లల్లో ఏకాగ్రత కోల్పోవటానికి మెయిన్ రీజన్ ఇప్పుడు వచ్చేసరికి మొబైల్, స్మార్ట్ ఫోన్ మాత్రమే. దాని వినియోగాన్ని ఇప్పుడు పిల్లలకు అలవాటు చేశారండి. సో, ఏకాగ్రత కోల్పోతుంది. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా రకరకాలటువంటి చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. మనం ఏం చేయాలి? మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి? అనేది కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ గాని, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది. సో, దానికి ఎగ్జాంపుల్ పిల్లలకు మొబైల్ ఫోను వాడటం వలన ఎగ్జాంపుల్ మనం కంటి సమస్యలో ఒకటి తీసుకోండి. లేకపోతే మొబైల్‌లో వీడియోలు చూసి చెడు మార్గంలో నేరాలు గాని, నేరాలకి పాల్పడే వాళ్ళని గాని మనం ఇదివరకు ఇప్పుడు ఈ మధ్య చాలా చూసాం. ఎగ్జాంపుల్ ఈ మధ్య కూడా చిన్న పిల్లని కత్తితో పొడిచి చంపిన విషయం గూడా మన ఆంధ్రప్రదేశ్‌లో సంబంధించిన హైదరాబాద్‌లో జరిగిన విషయం గూడా మన తెలుగు 2 రాష్ట్రాల్లో గూడా బాగా పబ్లిసిటీ అయింది. మనందరికీ తెలుసు. దాన్ని ఒకసారి చూద్దాం. హాస్పిటల్‌కొచ్చి వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న ప్రతి చిన్న బాబు గానీ, పాప గానీ వాళ్ళ చేతుల్లో ఫోను ఇంత దగ్గరగా పెట్టుకుని
చూస్తున్నాను. సో వీటి వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో తర్వాత వాళ్ళ కళ్ళ మీద చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఒకటి, రెండవది కంటిన్యూగా ఫోన్ చూడడం వల్ల వాళ్ళ నల్లగుడ్డ అనేది, వాళ్ళ కన్ను అనేది డ్రై అయిపోయి ప్రాబ్లం అనేది వస్తుంది. నల్లగుడ్డ అనేది సన్నగా అయిపోయి ముందుకు వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా మందికి చూస్తున్నాం. ఊహాలోకంలో ఉండేవాడు, టీవీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూసేవాడు. కొన్నాళ్ల క్రితం ఓ కుర్రాడిని బెదిరించి 500 రూపాయలు లాక్కున్నాడు. అలాగే ఈ సాయికి ఓ ఫోన్ ఉంది. నిత్యం అందులో క్రైమ్ వెబ్ సిరీస్లు చూసేవాడు. సిఐడి సీరియల్ అతనికి చాలా ఇష్టం. అయితే కొడుకు చేతిలో ఫోన్ చూసి తల్లి నిలదీసింది. ఎక్కడిదిరా ఫోన్ అని అడిగింది. కానీ సమాధానం చెప్పలేదు. నీకెందుకన్నాడు. అక్కడే తల్లి కొడుకుని శిక్షించాల్సింది. మరి ఆ ఫోన్ దొంగతనం చేశాడా అంటే ఏమో తెలియదు. అయితే ఒకసారి చిన్న నేరం చేసిన సాయికి పెద్ద ఆలోచనలు వచ్చాయి. తనకు తాను సిఐడి ఆఫీసర్ అని ఫీల్ అయ్యేవాడు. తాను గొప్ప పోలీస్ అని భ్రమంలో బ్రతికేవాడు. ఇదే క్రమంలో తమ పక్కింట్లో ఉండే సహస్ర తమ్ముడితో చిన్న గలీల్లో క్రికెట్ ఆడేవాడు. సహస్ర తమ్ముడి దగ్గర బ్యాట్ ఉంది. దానికి స్ట్రోక్ బాగుంటుంది. నాకు ఇవ్వమని చాలా సార్లు అడిగాడు సాయి. కానీ సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. మరోవైపు తన ఇంట్లో బ్యాట్ కొనిపెట్టమని అడిగాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇలాంటి ఆటని మనం ప్రోత్సహించొద్దు. ఇలాంటివి ఇప్పుడు ఎవరికో జరిగినాయి, రేపు మనకే జరగవచ్చు, మన ఇంట్లో జరగవచ్చు, మనకే జరగవచ్చు. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయం అయినా కానీ పెద్దవాళ్ళు కూడా పిల్లలను బట్టే నడుస్తారు. ఒక పిల్లవాడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే మళ్ళీ పెద్దవాడి చేతిలో కూడా ఒక మొబైల్ ఫోన్. ఇక రెండు ఆ అబ్బాయి పిల్లోడు ఏం చేస్తున్నారో తెలియదు, ఈ మళ్ళీ పెద్దవారు ఏం చేస్తున్నారో తెలియదు. ఇద్దరు కూడా చెరొక వైపు మొబైల్ పట్టుకొని ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు పెద్దవారిని చూసి. అలాగే సమాజం పాడైంది. ఈ పిల్లవారు కానీ, యువకులు కానీ, పెద్దవారు కానీ, ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్కి అట్రాక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిని అన్నిటిని కూడా గమనించి జపాన్లో ఒక మున్సిపాలిటీ పట్టణము ఆగస్టు 25వ తారీఖున వారికి ఒక జీవో విడుదల చేసింది. ఒక నిర్ణయం తీసుకుంది మున్సిపాలిటీ మొత్తం కూడా ఆ పట్టణంలో మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. మొబైల్ వాడకాన్ని రోజుకి 2 గంటలు మాత్రమే వినియోగించాలి అని ఒక ప్రతిపాదనను తీసుకువచ్చింది జపాన్లోని ఒక పట్టణం. దానికి ముందడుగుగా ఏ విధంగా అంటే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లల వాటికి 9 గంటల నైటు అర్ధరాత్రి 9 గంటల లోపే స్క్రీన్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా పెద్దవారు వచ్చేసరికి 10 గంటల లోపు మొబైల్ని షట్ డౌన్ చేయాలి. ఇలాంటి ప్రతిపాదనలను ఆ జపాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనికి కారణం కూడా మనం ముందలా చెప్పుకున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యతిరేకత అనేది రావటం మామూలు. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ మొత్తం కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, జీవితం మొత్తం మన దగ్గర ఉంది. మన పాకెట్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, జీవితంలో ఒక పెన వేసుకొని పోయింది ఒక మొబైల్ ఫోను. సో మనం మొబైల్ సిస్టమ్ గూగుల్ తల్లి ఉండటం వలన, గూగుల్ తల్లి అని ఎందుకు అంటున్నామంటే ఒక్కటి, తల్లి అనేది చాలా నేర్పించిద్ది. తల్లి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అలాంటి విషయాలను తల్లి దగ్గర మనం నేర్చుకునే విషయాలను మానవులు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు అలాంటి గూగుల్ తల్లిని. దాదాపు 80% మాత్రమే 80% ఒక గూగుల్ తల్లిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే అన్యూజ్ఫుల్గా, పనికిరాని ఒక వ్యవస్థను నిర్మిస్తున్నారు వాళ్ళందరూ. కేవలం 20% మాత్రమే ఒక గూగుల్ని కానీ దాని సిస్టమ్ను నెట్వర్క్ని మొత్తం కూడా జాగ్రత్తగా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. తన ఫ్యూచర్కి అనుగుణంగా అన్నీ నేర్చుకుంటున్నారు. ఇలాంటి విషయాలకి మనం సిగ్గుచేటు. ఎందుకంటే 80% పీపుల్స్ చెడుగా, వేరే విధంగా, ఉపయోగం లేని విధంగా వాడకం అనేది
చాలా సిగ్గుచేటుగా మనం భావిస్తున్నాం. సో, ఈ 20% ఉన్నవారికి మనం హ్యాట్సప్ చెప్పాలి. మిగిలిన వారు గూడా ఆ 20% కాస్త 50%, 60%, 80%గా రావాలని మనం కోరుకుందాం. రావాలని కోరుకుంటంతో సరిపోదు. మనం ఒక స్టెప్ ముందలకెయ్యాలి. అది మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే. దీని మొత్తాన్ని గమనించాలి గూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా. సో, అక్కడ ఆయన జపాన్ పట్టణంలోని మేయర్ ప్రతిపాదన చేయటం జరిగింది. ఆయన ఇది మానవ హక్కుల్ని ఇబ్బంది పెట్టడం గాదు. మీ హక్కులను హరించటం అని కాదు అని గూడా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఆలోచింపజేయటానికి, ఒక చర్చనీయాంశంగా మారటానికి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు, ఇది పూర్తిగా అమలైనట్టు కాదని చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇది మంచి అంతా ఇది మన మంచికే అని మనందరికి తెలుసు. కానీ ప్రతి ఒక్కరు గూడా పాటిస్తారంటే పాటించటం అనేది చాలా అరుదుగా భావిస్తున్నాం. కానీ ఫైనల్‌గా నేను మొబైల్ చెప్పేది ఏమిటంటే, స్మార్ట్ ఫోను మనకి ఒక ఫ్రెండులాగా, ఒక తల్లిలాగా, ఒక కుటుంబంలాగా మనతో పెనవేసుకొని పోయింది. మన కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తి గూడా మన మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో, మన యొక్క జీవితం బాగుండాలి, మన మన యొక్క ఆరోగ్యం బాగుండాలి, మనం మంచి నడవడిక నేర్చుకోవాలి, మంచి బాటలో ఎళ్ళాలి, జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని మన కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తులు గూడా మన గురించి ఏ విధంగా కోరుకుంటారో, అదే విధంగా హ్మ్. స్మార్ట్ ఫోను ఒక ఫ్రెండులాగా మన జీవితంలో ఒక పని వేసుకొని పోయింది. ఒక ఫ్రెండులాగా, ఒక తల్లిలాగా ఉంది కాబట్టి, మనం దాని నుంచి గూడా మంచి జరగటానికి, మంచి పనులు నేర్చుకుంటానికి, ఒక జ్ఞాపక శక్తి, ఒక జ్ఞానాన్ని పెంచుకుంటానికి, ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటానికి మనకి జీవితంలో ఫ్యూచర్‌లో ఏ విధంగా అయితే, ఏ విధంగా మనం మంచి స్టేజ్‌కి ఎళతామో, ఏ విధంగా అయితే మనకి మంచి చేయటానికి ఉపయోగపడిద్దో, అదే విధంగా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఉండాలని, మనం 12 అవర్స్ చూసేవారు 6 అవర్స్‌కి రావాలని, 6 అవర్స్ చూసేవాళ్ళు 3 అవర్స్‌కి రావాలని, అది తగ్గించుకుంటా ఉంటే వాడకం అనేది తగ్గించుకుంటా ఉంటే మనిషి గూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.